వెల్కమ్ టు S4 మీడియా. ముస్లిం సోదర సోదరీమణులకు S4 మీడియా వారి బక్రీద్ శుభాకాంక్షలు. అసలు బక్రీద్ అంటే ఏమిటి? ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? ముస్లింల ప్రధాన పండుగలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్ అజహా, ఈదుజ్జహా లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రవృత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. అసలు బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎందుకు జరుపుకుంటారు? హజ్ యాత్ర కొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియాలో మక్కా నగరానికి చేరుకుని అక్కడ మసీదులో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థన చేస్తారు. ఈ మసీద్ కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోనే ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు ప్రార్థనలు చేస్తారు. దీనినే కిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుండి మదీనా, అదే మహమ్మద్ ప్రవక్త గోరి ఉన్న నగరం అన్నమాట, దాన్ని వారందరూ కూడా సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారంగా ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిజ్రీ అంటే ఏమిటి? బక్రీద్ అంటే బకర్ ఈద్ అనే అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును కుర్బానీ దానం ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని ఈదుల్ కుర్బానీ అని కూడా ముస్లిం సోదరులు పిలుచుకుంటూ ఉంటారు. మహమ్మదీయులు సంవత్సరాన్ని హెజ్రీ అనే పేరుతో అందరూ పిలుచుకుంటారు. హెజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలి వెళ్ళడాన్ని హెజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాల్లో ఇదొకటి. త్యాగనరతో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే ఈ బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థంగా దాగి ఉంది. ఖురాన్ ఏం చెబుతుంది? ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లాహ్ పంపించిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లాహ్ ఆరాధన కోసం కాబా అనే మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన రూపొందాడు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. అలా కుర్బానీ కోరుతున్నాడేమో అని ఓ ఒంటిని బలిస్తాడు. అయినా మళ్ళీ అదే కల రావడంతో తన కుమారునే బలిదానం కోరుకుంటున్నాడని భావించి ఇస్మాయిల్ సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జబాహకు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతనికి త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవనాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచి బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ముస్లింలకు ఆనవాయితీగా వస్తుందని ముస్లింలు భావిస్తున్నారు. కుర్బానీ పరమార్థం ఏమిటి? కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కుర్బానీ ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం ఇవి అల్లాహకు చేరవని, భక్తి పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతేకాదు ప్రాణ త్యాగానికైనా వెనుకాడని ఇదే కుర్బానీ పరమార్థం అని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, రెండవ భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. కుర్బానీగా కోడిపుంజుని ఇవ్వరాదు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. జిల్హజ్ నెల 11, 12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల కుర్బానీ ఇస్తూనే ఉంటారని తెలుస్తుంది. కుర్బానీగా సమర్పించే జంతువులకు అవయవలోపం లేని ఆరోగ్యకరమైనగా ఉండాలి. ఉంటే మేక లేదా గొర్రెను దైవ మార్గంలో సమర్పించాలి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం దీన్ని విధిగా ఆచరించాలి. అలా నియమ నిబంధనల ప్రకారం కుర్బానీగా కోడిపుంజుని ఇవ్వరాదు. 5 ఏళ్ల వయసు పైబడిన ఉంటే, 2 ఏళ్ల పైబడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలని కుర్బానీ చేసే వ్యక్తి
వడ్డీతో కూడా అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయరాదు. ఈ నియమాలు తప్పక పాటిస్తారు ఈ ముస్లిం సోదరులు. బక్రీద్ పండుగ రోజున మటన్ మాత్రమే. బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను ముస్లిం సోదరులు తయారు చేస్తారు. ఇతరత్ర వంటకాలు కూడా చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికి ఇష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్నవారు వాటిని స్వీకరిస్తారని వారి నమ్మకం. అన్ని గుణాల్లోనూ దానగుణమే అన్నిటికంటే ఉత్తమోత్తమైనది ఆకలి. ఆకలి అనేది అందరికీ సమానమైనది. కాబట్టి ఈ పండుగకు నిరుపేద కుటుంబాలకు శక్తానుసారంగా దాన ధర్మాలు చేస్తూ కొంతమందికైనా ఆకలి తీర్చాలి, ఆకలి తీర్చే విధంగా మనం ఉండాలని ముస్లిం సోదరులు వారి ఆకలి తీర్చి సంతృప్తినైతే చెందుతారు. ధర్మం అంటే దానగుణం ముడిపడి ఉన్నదే మానవ ధర్మం. మతం ఏదైనా మానవత్వం గొప్పది. ఇదే బక్రీద్ పండుగ విశేషాలు. మరొకసారి ముస్లిం సోదర సోదరీమణులకు S4 మీడియా వారి బక్రీద్ శుభాకాంక్షలు.